నమస్తే. 'పాన్ 2.0' రిలీజ్ అయిన తర్వాత చాలా మందికి ఒక పాయింట్ మాత్రం చాలా బాగా అర్థమైంది. అదేంటంటే పాన్ కార్డ్స్ మీద ఇప్పటి నుండి క్యూఆర్ కోడ్స్ వస్తాయని చెప్పి. ఈ మాట చెప్పినప్పుడు చాలా మందికి వాళ్ళ దగ్గర పాన్ కార్డ్స్ ఓపెన్ చేసి, అదేంటండి మా దగ్గర కూడా మా పాన్ కార్డ్స్ మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంది కదా అని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు తెలుసుకుందాము. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు డైనమిక్ క్యూఆర్ కోడ్. ఇప్పుడు మీ దగ్గర మీ పాన్ కార్డ్స్ మీద ఉండేవి అది స్టాటిక్ క్యూఆర్ కోడ్ అంటారు. అంటే ఈ క్యూఆర్ కోడ్లో మనం కొంత ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎంబెడ్ చేసి ఉంటామో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన ప్రతిసారి ఆ ఎంబెడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం చూడగలుగుతాం. తప్పిస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంటే మీరు పాన్ కార్డ్లో ఏదైనా అప్డేట్ చేశారనుకోండి, నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎట్సెట్రా మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు ఆ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు చూపించదు. ఎందుకంటే అది స్టాటిక్ క్యూఆర్ కోడ్. కానీ పాన్ 2.0లో డైనమిక్ క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ఆ డైనమిక్ క్యూఆర్ కోడ్లో మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు పాన్ డేటాబేస్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్గా ఉందో అదే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు చూపిస్తుంది. అది డైనమిక్ క్యూఆర్ కోడ్. సో ఇది కాకుండా నెక్స్ట్ ఏంటి అని అంటే మనకు మీరు గమనిస్తే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఒక వెబ్సైట్ ఈ ఫైలింగ్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారు కదా. అసలు మళ్ళీ పాన్ కార్డ్ అప్లై చేయాలంటేనేమో ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్కో లేకపోతే యూటీఐ వెబ్సైట్కో వెళ్ళాలి. అవునా? అంటే పాన్ కార్డ్కి టాన్ కార్డ్కి సంబంధించిన రిలేటెడ్ సర్వీస్ అన్నిటి కూడా అంటే అప్లై చేసుకోవటము, మోడిఫికేషన్స్, కరెక్షన్స్, చేంజెస్ ఎట్సెట్రా అన్నీ కూడా మనకి ఇప్పటి నుంచి ఒక్కొక్క పర్పస్ కోసం ఒక్కొక్క వెబ్సైట్కి వెళ్ళకుండా అన్ని పర్పస్ కోసం ఒకటే వెబ్సైట్కి మనం వెళ్ళొచ్చు. అదే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్. ఇది కాకుండా మనకు నెక్స్ట్ ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటే ఇప్పటి నుండి ఈ పాన్ కార్డుకి సంబంధించి టాన్ నెంబర్కి సంబంధించి మొత్తం ప్రాసెస్ అంతా కూడా పేపర్లెస్ అయిపోతుంది. అంటే ఇప్పటికీ కూడా ఆధార్ బేస్డ్ పాన్ కార్డు మీరు అప్లై చేయాలంటే పేపర్లెస్గానే అప్లై చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఆధార్ కార్డు మీద మీకు ఓల్డ్ అంటే చిన్నప్పుడు ఫోటో ఎప్పుడో ఉంది, అది పాన్ కార్డు మీద నాకు ఆ ఫోటో వద్దు కొత్త ఫోటో కావాలనుకున్నప్పుడు మీరు ఆధార్ బేస్డ్ వెళ్ళలేరు. కంపల్సరీగా మీరు పేపర్ ఫామ్లోనే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే ఆ టిన్ఎఫ్సిలోను పాన్ కార్డ్ సెంటర్లోను అలా కాకుండా మీ సొంతంగా మీ అంతటా మీరే పాన్ నెంబర్ టాన్ నెంబర్ అప్లై చేసుకోవాలన్నప్పుడు కూడా ఎక్కడ పేపర్స్తో పని లేకుండా మొత్తం డిజిటైజేషన్ చేస్తున్నారనమాట. సో ఆ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకు పాన్ కార్డ్ ఫ్రీగా వస్తుంది ఇప్పటి నుంచి. అంటే మీరు గమనించినట్లయితే ఎన్ఎస్డిలో మీరు ఎప్పుడైనా పాన్ కార్డ్ అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు లేదంటే టిన్ఎఫ్సిలోనో లేకపోతే పాన్ కార్డ్ అప్లికేషన్ సెంటర్లో మీరు పాన్ కార్డ్ అప్లికేషన్ చేసినప్పుడు మీకు ఫిజికల్ పాన్ కార్డ్ కావాలా వద్దా అండ్ మీ అడ్రస్ ఇండియాలో ఉందా అవుట్ సైడ్ ఇండియాలో ఉందా అండ్ మీ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏంటి, మీరు ఫిజికల్ మోడ్లో అప్లై చేస్తున్నారా లేకపోతే అదర్ దాన్ ఫిజికల్ మోడ్లో అప్లై చేస్తున్నారా అనే దాన్ని బట్టి మనకు ఫీ స్ట్రక్చర్ ఉండింది. ఇప్పటి నుంచి వీళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం పాన్ కార్డు అప్లై చేసేదంతా కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఫీజు కూడా ఉండదు అని చెప్తున్నారు. అంటే అప్లికేషన్కి మాత్రమే ఫీజు లేదా లేకపోతే ఫిజికల్ పాన్ కార్డు ఇంటికి కావాలంటే కూడా ఎటువంటి ఫీజు లేదా అనేది మనకి ఇంకా గైడ్లైన్స్ రావాల్సి ఉంది. ఇది కాకుండా మనకు వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఒకసారి మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ని చూద్దాం. ఇక్కడ FAQs లో వాళ్ళు క్లారిఫై చేసే విషయాల్లో చాలా మందికి ఉపయోగపడే కొన్ని ఇన్ఫర్మేషన్స్ నేను మీకు చెప్తాను. ఆల్రెడీ మా దగ్గర పాన్ కార్డ్ ఉంది, పాన్ 2.2 ఇనిషియేషన్ తర్వాత మళ్ళీ మేము కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలా అని అంటే మీ దగ్గర ఉన్న పాన్ కార్డ్ మీద క్యూఆర్ కోడ్ ఉంటే పాన్ 2.2 ఇనిషియేషన్ తర్వాత మీరు కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీ పాన్ కార్డ్ మీద ఎటువంటి క్యూఆర్ కోడ్ లేకపోతే మీకు కొత్తగా పాన్ కార్డ్ అప్లికేషన్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ మాత్రం ఇస్తున్నారు. మీరు కంపల్సరీగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ మన దగ్గర ఉన్న పాన్ కార్డ్స్లో కరెక్షన్స్ కావాలన్నప్పుడు మనం డెఫినెట్గా మనం కొత్త పాన్ కార్డు కోసం అప్లై చేస్తాం. తర్వాత ఈ పాన్ కార్డ్ అనేది మనకు కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్గా మనకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అంటే ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ కోసం వెళ్ళినా మీకు ఆధార్ నెంబర్ అడుగుతారు కదా. అంటే ఆధార్ కార్డ్ అనేది అన్నిటికీ మూలంగా చూస్తున్నారు. సో ఇప్పటి నుండి బిజినెస్ రిలేటెడ్ పర్పస్ కోసం అంతా కూడా ఈ పాన్ నెంబర్ని కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్గా వాళ్ళు ట్రీట్ చేస్తారనమాట. అండ్ చివరిగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు తెలుసో తెలియకో చాలామంది ఒకరి పేరు మీదే ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్స్ని అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఆల్రెడీ మీ దగ్గర ఒక పాన్ కార్డ్ ఉండి మీరు ఇంకొకసారి పాన్ కార్డ్ అప్లికేషన్ కోసం వెళ్ళినప్పుడు ఆ సిస్టమ్ లాజిక్ వాళ్ళు ఏదైతే సెట్ చేస్తున్నారో అది డెఫినెట్గా వాళ్ళని ట్రిగ్గర్ చేస్తుంది. ఆ డూప్లికేట్ రిక్వెస్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఈ 2.0 అనేది మనకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ప్రాసెస్ అన్నింటినీ కూడా సింప్లిఫై చేయడము, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కోసం డెడికేటెడ్గా ఒక కాల్ సెంటర్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.